మనోహర్ గారు టీడీపీ జనసేన మనోహర్ గారు మీరు టీడీపీ జనసేన అనేది చాలా చక్కగా జనసేన టీడీపీ చేయాలని వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకు బీజేపీతో కూడా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మేము లాస్ట్ టైం కూడా చెప్పాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కొద్ది రోజుల క్రితం కూడా కానీ మా పిఎస్ గారు మేము ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి వచ్చి మంచిగా చేస్తున్నాయి. దాంట్లో నో డౌట్. వీళ్ళేదో బ్లూ మీడియా లేకపోతే అనలిస్ట్ అని చెప్పుకొని ముసుగులో కొంతమంది వ్యక్తులు వచ్చి ఏదో మాట్లాడతారండి. మీరు లాస్ట్ ఇయర్ భోగి మంటల్లో లాస్ట్ ఇయర్ తెలుగుదేశం జనసేన పొత్తులో లేరు కదా మీకు 1 ఇయర్ లాస్ట్ ఇయర్ భోగి మంట ఏదేమైనా సరే బీసీలకు, దళితులకు, బలుగు బలహీన వర్గాలకి, మైనారిటీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 2024లో పాతిపెట్టడం ఖాయం. వెళ్తా ఉన్నాం. రఫీ గారు ఇలా ఆవేశత ఎలా అండి బాబు? అలా కాదండి. ఇదే కృష్ణాంజలి గారు లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 1 భోగి మంటలో తగలిపెట్టినప్పుడు సమర్థించి మాట్లాడాడు. ఈ భోగి మంటలకి మారిపోయాడు. మేము జనసేన ప్రజల్లో విస్తృతంగా ప్రజా ఉద్యమాలు చేయకుండా 4700 కేసులు పెట్టించుకున్నారు మా కార్యకర్తలు. ప్రజా ఉద్యమాలు చేయకుండానే జైలుకి వెళ్ళారా మా కార్యకర్తలు? ప్రజా ఉద్యమాలు చేయకుండానే పోలీసు దెబ్బలు తిన్నారా మా కార్యకర్తలు? ఏ అంశం మీద? రైతుల అంశం కానీ, కార్మికుల అంశం కానీ, యువతకు సంబంధించినటువంటి అంశం కానీ, అనేక అంశాలు, మహిళలకు సంబంధించిన అంశం కానీ, రేపులు జరుగుతున్నటువంటి అంశం కానీ, దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల అంశంలో కానీ, మైనార్టీల మీద జరిగినటువంటి దాడుల మీద కానీ అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఏకోన్ముఖంగా కూర్చొని ఉన్నారు. ఎన్నికల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అభ్యర్థులు ప్రకటించారు. కొత్తగూడెం అభ్యర్థి చివరిలో ప్రకటించారు. అయినా సరే గెలిచాడు అక్కడ. ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి ముందు ఏదో ప్రకటిస్తున్నాడు, తెలుగుదేశం సంసిగ్ధత లేదు, జనసేన సంసిగ్ధత లేదనే మాటలు మీరు ఆపండి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి మొత్తం అభ్యర్థి ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం మీ ఇష్టం అండి, మీ పార్టీ మీ ఇష్టం. వేణుగోపాల్ గారు ప్లీజ్ కంక్లూడ్. టైం అవుతుంది. ఏ ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయం రవి గారు మీరు మాట్లాడారు కదా, ప్రజల్లో ఉంది. 160% ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఓకే, సంతోషం సంతోషం సంతోషం. 1 సెకండ్ వేణుగోపాల్ గారు ప్లీజ్. వెంకట గారు, ఇప్పుడు రఫీ గారు ఏమంటే ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు ఇంటర్ఫేర్ కాకూడదు, ఇంకొకరు మాట్లాడితే మాత్రం రఫీ గారు ఇంటర్ఫేర్ అయిపోతారు, మళ్ళీ ఒక్క నిమిషం అని చెప్తారు. మీకంత బలం ప్రజల్లో ఉంటే మీరు చేసినవి చెప్పుకోండి, మళ్ళీ మాకు ఒక అవకాశం ఇవ్వండి అని కాదు అడిగేది. మీరు రాష్ట్రానికి ఏం చేశారు, రాష్ట్రంలో ఏమి అభివృద్ధి చేశారు, ఆ కార్యక్రమాలు చెప్పుకొని ముందుకు పోవాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటంటే అభ్యర్థులు లేక, పార్టీ ఒకటి తలబడలేక వైఎస్ఆర్ పార్టీతో ఈ రోజు జనసేనలో లేదా బీజేపీలో లేదా కమ్యూనిస్టులో ప్రాధాన్యపడే తప్ప ఏముంది వీళ్ళు బలము? వీళ్ళకి బలం ఉంటే 175 నియోజకవర్గాల అభ్యర్థులు పెట్టచ్చు కదా. అదే పాత మాట వచ్చిన దగ్గర నుంచి అదే పాడిందే పాట. బలవంతులు మేము బలవంతులు అని చెప్తున్నారు, మీరు చెప్పేది కూడా అదే పాట కదా. మీరు బలవంతులు పెట్టండి, జనసేన తరఫున 75, మీ తరఫున 75 పెట్టండి, నిలిపించుకోండి. ఆడ మాత్రం భయపడిపోతున్నారే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేయలేదు. ఒక్క సెకండ్ అండి. రవి గారు
రవి గారు కిషన్ గారు ఇందాక మీరు కొత్త పాయింట్ చెప్పారు. విడుదల రజనీ తర్వాత కొంతమంది కొత్త సమన్వయకర్తలు అంటే వారికి షిఫ్ట్ అయిన కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళాలంటే స్కార్పియోలు బుల్లెట్లు ఆఫర్ అంటే నిజంగా కూడా పాత అంటే కొత్త సమన్వయకర్తలు ఆయా సెగ్మెంట్లకు వెళ్ళి క్యాడర్ను మచ్చక చేసుకోవాలంటే ఇలాంటి తప్పదా కృష్ణాంజలి గారు? వెంకట్ గారు, రాజకీయాల్లో క్యాడర్ లేకుండా అదే క్షేత్రస్థాయిలో లీడర్లు లేకుండా పనిచేయటం అనేటువంటిది కష్టమైనటువంటి పని. ఖచ్చితంగా ఇప్పుడు ఏమనుకుంటారు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించి వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, వనరులు ఉంటాయి. మరి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి చర్చ ఉంటుందండి, ఖచ్చితంగా చర్చ ఉంటుంది. ఆ స్థాయిలో ఏ పార్టీ అయినా సరే, అది మారిపోయింది, అదే కాంగ్రెస్ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే. నేను ఒక ఉదాహరణ చర్చల పాల్గొన్న వేణుగోపాల్ గారికి, మనోహర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంజలి గారికి, వేణుగోపాల్ గారికి, మనోహర్ గారికి, రఫీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 99.